2024 సంబంధించి చాలామంది చీట్ కోడ్స్ మీద వీడియోలు చేయమని అడుగుతున్నారు. అందు గురించే ఈ యొక్క వీడియో చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఈ యొక్క వీడియో కేవలం మేము ఇప్పటివరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు. మేము ఏ విధంగా ఆన్సర్ చేయాలి ఎంసెట్ ఎగ్జాము అనే వాళ్ళకి మాత్రమేనండి వీడియో. టాపర్స్కి అయితే కాదు. ఒకవేళ టాపర్స్ కనుక చూస్తే స్కిప్ చేసేయండి. ఓకేనా. ఫస్ట్ మీకు చీట్ కోడ్స్లో ఫస్ట్ వన్ ఆల్ ది అబౌవ్ ఆల్ ఆర్ సేమ్ ఈజ్ కరెక్ట్ అని ఉంటే మ్యాక్సిమం 100కి 90% ఆఫ్ కేసెస్లో అదే ఆన్సర్ అవుతుంది. ఎగ్జాంపుల్గా మీకు ఒకటి చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్గా 1, 2, 3 ఆల్ ద అబౌవ్ ఇలా 4 ఆప్షన్స్ ఉన్నప్పుడు మ్యాక్సిమం ఆఫ్ కేసెస్లో ఆల్ ద అబౌవ్ ఏదైతే ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా. తర్వాత లెంతియెస్ట్ ఆప్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఒక 4 ఆప్షన్స్ ఉంటాయి కదా. ఈ 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ ఒక లైన్, ఇంకో ఆప్షన్ కూడా ఇంకో లైన్, ఇంకో ఆప్షన్ కూడా ఇంకో లైన్ ఉండి ఇంకో ఆప్షన్ 2 లైన్ కనుక ఉందనుకోండి. అలాంటప్పుడు మనకి లెంతియెస్ట్ ఆప్షన్ అంటే ఏదైతే ఎక్కువ ఉంటుందో అదే ఆన్సర్ అవుతుందని మ్యాక్సిమం ఆఫ్ కేసెస్లో ప్రూవ్ అయింది. కాబట్టి లెంతియెస్ట్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా డిఫరెంట్ నెంబర్ ఈజ్ ఎలిమినేటెడ్ అంటే మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చూస్తే ఒక ఐడియా వస్తుంది. ఒకవేళ మీకు 10, 20, 30, 50 ఇలా ఉందనుకోండి. ఏది డిఫరెంట్గా ఉందో మనకి 50 కదా. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 10, 20 మధ్య డిఫరెన్స్ ఎంత 10, 20, 30 మధ్య డిఫరెన్స్ ఎంత 10, బట్ 30 to 50 మధ్య డిఫరెన్స్ ఎంత 20. ఇలాంటి ఆఫ్ కేసెస్లో చాలామంది ఏది డిఫరెంట్గా ఉంటుందో అదే ఆప్షన్ అనుకొని అది పెట్టేస్తారు. అలా కాదు. మనకి ఏవైతే సిమిలర్గా ఉంటాయో అదే ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా మీకు ఒక ఎగ్జాంపుల్గా ఒక చెప్తాను చూడండి. ఒక 79, 78, -78, 76 ఉందనుకోండి. ఇలాంటప్పుడు మనం ఏం చేస్తాం? మనకి ఏదైతే డిఫరెంట్గా ఉంటుందో అదే పెట్టేస్తాం. అలాంటప్పుడు మనకి ఏవైతే సిమిలర్గా ఉన్నాయి అంటే ఇక్కడ చూస్తే 78 ఉంది, ఇక్కడ చూస్తే 78 ఉంది, బట్ ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. అలాంటప్పుడు ఈ రెండిట్లోనే మనకి ఆప్షన్ అవుతుంది. మ్యాక్సిమం ఇలా +78, -78 ఉందనుకోండి. మ్యాక్సిమం ఆఫ్ కేసెస్లో పాజిటివ్ టర్మ్ ఏదైతే ఉంటుందో అదే ఆప్షన్ అనేది ఆన్సర్ అనేది అవుతుంది. ఓకేనా. తర్వాత నన్ ఆఫ్ ద అబౌవ్ ఎలిమినేటెడ్. ఒకవేళ మీకు ఎగ్జాంపుల్గా ఒక 35, 64, 69 నన్ ఆఫ్ ది అబౌవ్ ఉంది అనుకోండి. చాలామంది నన్ ఆఫ్ ది అబౌవ్ ఉంది కాబట్టి అని దీన్ని ఇది ఆప్షన్ అనుకొని ఇది పెట్టేస్తారు. ఎలాంటప్పుడు మాత్రం నన్ ఆఫ్ ది అబౌవ్ ఉంటే అదే ఫస్ట్ ఆన్సర్ కాదు అనేది మీరు గుర్తించుకోవాలి. ఓకేనా. నన్ ఆఫ్ ది అబౌవ్ తీసేసి రిమైనింగ్ 3 ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో అందులోనే ఆన్సర్ ఉంటుంది అనేది మీరు గుర్తించుకోవాలి. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. పాయింట్ వాల్యూస్ ఆర్ కరెక్ట్ మోర్ ఛాన్సెస్. ఎగ్జాంపుల్గా మీకు ఒక 49, 75, 76, 59.6 ఉందనుకో. ఇలా పాయింట్ వాల్యూస్ ఏదైతే ఉంటుందో అదే ఆన్సర్ అవ్వడానికి 100కి 75% ఆఫ్ కేసెస్లో అవకాశం ఉందని చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా ఆడ్ వన్ ఈజ్ రాంగ్ సమ్ కేసెస్ 90. ఓకేనా. మీకు ఏదైతే వేరేగా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను ఆల్రెడీ 75, 78, 77 ఇలా 68 ఉందనుకోండి. ఇలాంటప్పుడు ఇవన్నీ చూస్తే 70sలో ఉన్నాయి, బట్ ఇది 68లో ఉంది. కాబట్టి ఇది ఆప్షన్ ఇది పెట్టేస్తాం. అలాంటప్పుడు ఇది ఆప్షన్ అవ్వదు. ఈ మూడిట్లోనే మనకి ఆన్సర్ అనేది ఉంటుంది అనేది దాని యొక్క కంప్లీట్ మీనింగ్. ఓకేనా. సిమిలర్ వాల్యూస్ ఆర్ ఆల్మోస్ట్ కరెక్ట్. ఓకేనా. మీకు ఆల్రెడీ మీకు ప్రీవియస్ దాంట్లోనే ఈ వీడియోలో చెప్పాను. ఒకవేళ మీకు +78, -78 ఉందనుకో. ఇక్కడ +78, -78 తీసుకోకూడదు. ఏవైతే రెండు ఒక రకంగా ఉంటాయో ఆ రెండిట్లోనే ఆన్సర్ ఉంటుంది. ఆ రెండిట్లో కూడా ఏదైతే పాజిటివ్ టర్మ్ ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది అనేది దాని యొక్క కంప్లీట్ సారాంశం. తర్వాత జీరోస్ ఆర్ కరెక్ట్ ఫర్ సమ్ కేసెస్ 90%. అంటే మీకు ఎగ్జాంపుల్గా 59 లేదా అనండి 0, 1, 2, 3 అనే ఇలా 4 ఆప్షన్స్ ఉన్నాయి అనుకోండి. మ్యాక్సిమం ఆఫ్ కేసెస్లో 0 ఏదైతే ఉంటుందో అదే ఆన్సర్ అనేది అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఓకేనా. తర్వాత లో అండ్ హై వాల్యూస్ ఆర్ ప్రిఫర్డ్. ఓకేనా. మీకు ఎగ్జాంపుల్గా 76, 54, 32, 89 ఉందనుకో. ఇలాంటప్పుడు మనకి 32 అయినా ఆన్సర్ అవుతుంది, లేదా 89 అయినా ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఇవి కొన్ని చీట్ కోడ్స్ అనమాట. ఓకేనా. మీకు నెక్స్ట్ తర్వాత వచ్చే వీడియోస్లో మీకు ప్రీవియస్ బిట్స్ మీద అప్లై చేసి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఆల్సో బాటనీ అండ్ జువాలజీ మీద కూడా అప్లై చేసి చెప్పడం జరుగుతుంది. ఓకేనా. మీకు ఇది
చూస్తే మ్యాక్సిమం అర్థమైపోద్ది. సో నెక్స్ట్ ఇంకా వీడియోస్ అనేవి చేయడం జరిగింది. ఎవరైనా చూడకపోతే మిగతా వీడియోస్ లిస్ట్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది, చూడండి. అండ్ నేను ఇంకా వీడియోస్ అనేవి చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఆ వీడియోస్ అన్నీ చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఈ ఒక్క వీడియో చేసి మీరు వెళ్ళి ఎగ్జామ్ రాస్తామంటే మాత్రం అది చాలా కొంచెం కష్టంతో కూడుకున్న పని. ఓకేనా? సో మీరు నెంబర్ ఆఫ్ బిట్స్ కనుక అప్లై చేయగలిగితే మీకు మంచి మార్క్స్ అనేవి వస్తాయి. ఓకేనా? సో కాబట్టి అందరూ కూడా ఈ యొక్క చీట్ కోడ్స్ అనేవి తెలుసుకోండి. అండ్ మీరు చేయాల్సిందల్లా నేను ఏ వీడియోస్ అయితే చేస్తానో వాటిని చూడండి అంతే. ఓకే? సో ఈ వీడియోని కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ.